విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతేనమ్మా. బయటున్న ఆ కొత్త అమ్మాయి ఎవరు దీపక్? ఈ మధ్య నువ్వు ఆఫీస్కి రెగ్యులర్గా రావటం లేదు కదమ్మా, దాంతో ప్రయారిటీని బట్టి చేయాల్సిన పనులు, అటెండ్ అవ్వాల్సిన మీటింగ్లు అవన్నీ రిమైండ్ చేయడానికి పిఏని అపాయింట్ చేశాను. అలాగా? మరి ఆ విషయం నాకు మాట వరుసకైనా చెప్పలేదేం దీపక్? నీకు చెప్పాల్సినంత పెద్ద మ్యాటర్ ఏం కాదు కదమ్మా, అందుకని చెప్పలేదు. ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుని మర్చిపోతున్నాను. ఇంతకీ అమ్మాయి పేరేమిటి? భార్గవి. వినోద్, చెప్పింది గుర్తుందిగా? డాలీతో కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వు. ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ మన క్లబ్కి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేయి. ఓకే? అలాగే రా. చీరలు జాకెట్లు కాదు నోక్స్, చేర్స్ చేర్స్. నోక్స్, వాట్ అబౌట్ మంచింగ్? మంచం తెమ్మంటారా? తెస్తానండి. మంచం కాదు, మంచింగ్ మంచింగ్. సంథింగ్ టు ఈట్. తినడానికి ఏమైనా క్యాష్యూ నట్స్, స్ప్రింగ్ రోల్స్. లమ్మో అదా మరిసేపోనాను. ఇల్లిగో. నోక్స్, వాట్ ఇస్ దిస్? చీకులమ్మా, చీకులు. చీకులా? యు మీన్ చీక్స్? హాయ్, మందేసుకున్నప్పుడు తింటే మజాగా ఉంటుందని మా మామ చెప్పేవాడు. What a taste, Nooks! Simply super! Excellent! Fantastic! Very good combination! Nooks, thanks for your chicks! మందు పోయమంటారా? పోయి. హాయ్. ఓలమ్మో ఓలమ్మో, ఈ బుడ్డేంతమ్మా ఎంత ఉంది? ఓ నెల రోజులు సరిపడా మంచి నూనె పోసుకోవచ్చు. నూకాలు, ఏమిటిదంతా? ఇది మందమ్మా, ఇల్లిదో చీకులమ్మా. నార్మల్, ఇది ఇల్లు అనుకున్నావా కళ్ళు పాక అనుకున్నావా? ఆ మాట నన్ను అడుగుతారేటి? ఇల్లిదో కాబోయే కోడల పిల్లని అడగండి, మీరు తాగండి అమ్మ. డాలీ, ఏమిటమ్మా ఇది? Scotch! Come on, Granny! నాకు అలాంటి పాడు అలవాట్లు లేవు. Nooks, what is this padu? అదేనమ్మా, నాకు అలాంటి మంచి అలవాట్లు లేవు అంటున్నారు, మీరు తాగండి. Oh. Vinod, what about you? Come on, join, man. What is this, yaar? అమెరికాలో అబ్బాయిలందరూ చాలా ఫాస్ట్ గా ఉంటారు. బీ ఫాస్ట్ యార్. అమ్మాయిల్ని వదిలేసి అమ్మమ్మల వెనక తిరుగుతావేంటి మ్యాన్? అందుకే మఫ్లా తయారైనట్టున్నావు. కమాన్, లెట్స్ గో అవుట్ వినోద్. డాలీ, ఇవాళకి రెస్ట్ తీసుకోమ్మా, రేపు వెళ్దు గాని. నా ఇప్పుడే వెళ్ళాలి. ప్లీజ్, మంచిదానివి కదా. వినోద్, లోపలికి వెళ్ళు. రాణి, ఇట్స్ టూ మచ్. మా డాడీ నన్ను ఎందుకు పంపించారో తెలుసా? మీరంతా బాగా అర్థం చేసుకుంటారని పంపించారు. అట్టాగా? అబ్బో, మీ గురించి మా బాగా అర్థమైపోయి ఉంటుంది మా అమ్మగారికి. ఇంకో గుండ్రం పోయమంటారా? హాయ్.
బావగారు మీకు వండ పెట్టేయమంటారా ఈ తాగుడైనాక తింటారా? అక్కర్లేదు, ఇంటికి రాగానే కడుపు నిండిపోయింది. మరి నెక్కని ఈ పిల్లని కోడలుగా చేసుకుంటే రోజు తిండి మానేయలేము. అది చూసుకోండి మరి. హలో, మీరా? నమస్తే. డాలీ ఇక్కడ క్షేమంగానే ఉంది. అమ్మాయికే చాలా మంచి పిల్ల. అప్పుడే మా అందరితో కలిసిపోయింది. డాలీ రావడంతో ఈ ఇంటి కొత్త కాళ్ళు వచ్చినట్టుంది. అదేం లేదు, పెద్దవాళ్ళంటే భక్తి గౌరవం అన్నీ ఉన్నాయి. వినోద్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంత మంచి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టం. డాలీతో మాట్లాడతారా? ఒక నిమిషం, మీ డాడీ మాట్లాడతారట. హలో, హాయ్ డాడ్, ఐఎమ్ ఫైన్. మిస్సెస్ రోజీ, యు మీన్ దట్ ఓల్డ్ లేడీ? నో నో, షీఈ్ నాట్ అప్ టు ది మార్క్. ఇంకా బీసీలోనే ఉంది. నేను డ్రింక్ చేస్తుంటే ఏడుపు మొహం పెట్టింది. వినోద్ వుట్టి మఫ్. నో యూజ్ డాడ్. వాళ్ళ గ్రానీతో తిరుగుతుంటాడు, అందుకని ఓల్డ్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. టోటల్లీ సంథింగ్ రాంగ్. ఐ విల్ మేనేజ్. ఓకే డాడ్, బాయ్, సీ యూ. ఇక్కడే ఉంది, జస్ట్ అ మినిట్. రాణి, చెప్పండి. అలాగే అలాగే, అదేం లేదు. ఎంతైనా అమెరికా అమ్మాయి కదా, తాగొచ్చు తిరగచ్చు, నేనేమనుకోను. అలాగే, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. షూర్, తప్పకుండా. ఉంటాను. ముహూర్తాలు పెట్టించు. ఈ పెళ్లి ఇనుదు బాబు కాదు, నీకే. ఈ పిల్ల నీకు మొగుడే కూర్చుంటది, అప్పుడు గాని నీ రోగం కుదరదు. ఏమిటి అలా ఉన్నావు? ఎలా ఉండాలో తెలియక. ఏమైంది వినోద్? ఇంకా ఏం కావాలి గ్రాని? అమెరికా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఆ అమ్మాయి రాగానే ముందు ఇంటిని బారుగా మార్చేసింది. అసలు ఆ తాగుడేంటి, ఆ బిహేవియర్ ఏంటి? చిచే, నాకేం నచ్చలేదు. అదేమిటి వినోద్ అలా అంటావు? ఈ మాట డాలీ వింటే బాధపడుతుంది. ఆ అమ్మాయి ఇలాగే బిహేవ్ చేస్తుంటే ఆ తర్వాత నేను బాధపడాలి. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకూడదు వినోద్. డాలీ అమెరికాలో పెరిగింది, అక్కడ ఇవన్నీ కామనే. ఎవరూ తప్పుగా అనుకోరు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి గ్రాని? అమెరికాలో పెరిగినంత మాత్రాన తాగాలని ఉందా? అందరూ తాగుతున్నారా? అక్కడ ఎలాగుందో మనకు అనవసరం. ఇక్కడికి వచ్చాకైనా కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయొచ్చుగా. అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు వినోద్. బయటికి ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం అందరికీ చేత కాదు. ఆ సంధ్య బయటికి అమాయకంగా కనిపిస్తుంది, కానీ ఎంత నాటకం ఆడింది. నిన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంది, ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. బయటికి మాత్రం మహాపతివ్రతలా కబుర్లు చెప్తుంది. కానీ డాలీ అలా చేయలేదే. ఏం చేసినా ఓపెన్ గా చేస్తుంది. ఏ దాపరికం లేకుండా అనుకునేది బయటికి చెప్పేస్తుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరిని మోసం చేయరు, అది గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుని ఏం చేయమంటావు? ఆ అమ్మాయితో కలిసి తాగి తందనాలు ఆడమంటావా? నువ్వు ఎన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను గ్రాని. మన అలవాట్లు మనవి, మన పద్ధతులు మనవి. అమ్మాయిలు ఎంత చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా సంసారపక్షంగా ఉంటేనే వాళ్ళకి గౌరవం, విలువ ఉంటాయని నా అభిప్రాయం. అలా ఉంటేనే నాకు ఇష్టం. నీ మాట నేను కాదండం లేదు వినోద్. నాకు అలా ఉంటేనే ఇష్టం. పెళ్ళయ్యే వరకు ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండని. పెళ్ళయ్యాక ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. హలో, నేనే దీపక్ని మాట్లాడుతున్నాను. అరే కుమార్, నువ్వా? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? వచ్చి వారం రోజులైతే ఇప్పుడు ఫోన్ చేయడం ఏంట్రా ఫూల్? విజయ? అవునులే, మాకేం పని పాటు లేదు, ఇక్కడ ఖాళీగా తిరుగుతున్నాం. సారీలు గీరీలు అనవసరం.
యూ హ్యావ్ డన్ ఏ మిస్టేక్. ఇప్పుడు చెప్పు, ఏంటి ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నావా? ఓకేరా, వెల్కమ్. తప్పకుండా రా. ఉచిత సలహాలు కావాలంటే నేనే ఇస్తాను. ఎవడు? మన క్లాస్మేట్ చక్రిగాడా? ఇక్కడే ఉన్నాడు. ఈ మధ్య కలవడం లేదురా. ఫోన్ నెంబరా? జస్ట్ ఎ మినిట్. నోట్ చేసుకోరా, 375-1973. ఓకే. దూరమైన కుటుంబాల్ని మనం దగ్గర చేద్దాం. శత్రువులు అనుకుంటున్న పెద్దల్ని మనం మిత్రులుగా మారుతాం. మనుషుల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు, ప్రేమ అని వాళ్ళకి నచ్చ చెప్తాం. సార్, ఉమ్, ఏమిటలా డల్గా ఉన్నారు? ఏం లేదు. ఏమీ లేకపోతే ఎందుకలా ఉంటారు? ఆ, మీ పర్సనల్ మ్యాటర్ అయితే చెప్పొద్దులండి. అదేం లేదు. చనిపోయిన నా భార్య భార్గవి గుర్తొచ్చింది. భార్య అంటే మీకు చాలా ప్రేమ అనుకుంటాను. అవును. అసలు ప్రేమ అనే పదానికి నాకు అర్థం చెప్పిందే భార్గవి. ఆ ప్రేమ, ఆ అనుభవం, అదో అందమైన కళ. చదువు, కెరీర్ తప్ప మరో ప్రపంచం తెలియని నా జీవితంలోకి కెరటంలో దూసుకొచ్చింది. నన్ను ప్రేమలో ముంచెత్తి తన పని అయిపోయిందన్నట్టుగా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. పరుగులు తీస్తున్న నదిలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది భార్గవి. తన రూపం నా కళ్ళ ముందు ఇంకా కనబడుతూనే ఉంది, పిలుపు వినబడుతూనే ఉంది. ఆ జ్ఞాపకాలు జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో గుర్తు చేస్తూనే ఉన్నాయి. ప్రేమంటే ట్రాష్ అని, అదో టైం వేస్ట్ ప్రాసెస్ అని గుడ్డిగా నమ్మేవాడిని. కానీ జీవితం అంటేనే ప్రేమని, అది లేని జీవితానికి అర్థం లేదని భార్గవ్ సాహచర్యం వల్లే నాకు తెలిసింది. అపార్థాల తెరలు, అపోహల పొరలు కొంతకాలం మా మధ్య అడ్డుగా నిలిచినా అవి మనుషుల్ని విడదీస్తాయే తప్ప మనసుల్ని విడదీయలేవని, ఈ క్షణంలో వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనుందని చనిపోయే ముందు భార్గవి రాసిన ఉత్తరం గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమరుస్తాయి. భార్గవి, ఆ పేరే ఒక కలవరింత, ఒక పులకరింత. ఇప్పుడు అది చెదిరిన స్వప్నం, చేజారిన స్వర్గం. దీపక్, ప్లీజ్ బాధపడకండి. ప్రేమ గురించి పుస్తకాల్లో చదివాను, కానీ అది ఇంత ఉదాత్తంగా, ఉన్నతంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. అర్హతలున్నా లేకపోయినా నా పేరు భార్గవి కావడం వల్లే నాకు ఈ ఉద్యోగం మీరిచ్చారంటేనే మీ భార్యని మీరెంతగా ప్రేమించేవారో నాకు అర్థమవుతుంది. నా పేరు కూడా భార్గవి కావడం నిజంగా నా అదృష్టం. సారీ భార్గవి, ఏవేవో ఆలోచనలో పడి మర్చిపోయాను. నేను చూడాల్సిన ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? అంత అర్జెంటుగా చూడాల్సిన ఫైల్స్ ఏమీ లేవు. ఆఫీస్ టైం కూడా అయిపోయింది. మీకు చెప్పి వెళ్దామని ఆగాను. ఓకే, నేను బయలుదేరుతాను. అందువే నేను డ్రాప్ చేస్తాను. పద.